శాంతి మానవత దేశవ్యాప్త ఉద్యమం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య లౌకిక దేశం మనది. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ విశిష్ట లక్షణం. విభిన్న మత వర్గ వర్ణ కలయిక ఈ దేశ ప్రత్యేకతే కాదు, బలం కూడా. భారత రాజ్యాంగం మనకు ప్రసాదించిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు మనం సమాజంలో శాంతియుతంగా జీవించడానికి సహకరిస్తున్నాయి. కాని గత కొన్ని సంవత్సరాలుగా మన దేశంలోని సామాజిక పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. మతతత్వం, కుల వివక్ష, ఉగ్రవాదం, అసహనం పేట్రేగిపోతున్నాయి. కొన్ని స్వార్థ శక్తులు తమ స్వప్రయోజనాల కోసం తరతరాల వారసత్వ సంపదైన పరమత సహనం, శాంతియుత సంఘ జీవితానికి తూట్లు పొడుస్తున్నాయి. మరోవైపు మనుషుల్లో హింస, నేర ప్రవృత్తి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, అమానుషత్వం చెలరేగిపోతున్నాయి. మానవీయ విలువలు మంట కలిసేలా దళితులు, మహిళలు, అల్పసంఖ్యాకులపై స్వల్ప కారణాలతో దారుణ దాడులు జరుగుతున్నాయి. తినే తిండి, సాంప్రదాయాలు, భావ ప్రకటన స్వేచ్ఛలపై దాడులు సాధారణమవుతున్నాయి. మతం, కులం పేరిట సమాజంలో చీలికలు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సగటు సంఘజీవి సమాజంలో శాంతియుత జీవనం గడపటం కష్టతరమవుతుంది. సమాజంలో విభిన్న వర్గాల మధ్య పరస్పర నమ్మకం, ప్రేమానురాగాలు అంతమవుతాయి. దాంతో అసహనం, ఉగ్రవాద ధోరణులు విలయతాండవం చేసి సమాజం సామరస్యాన్ని, సాంఘిక జీవనం సమతుల్యాన్ని కోల్పోతుంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టి జమాతే ఇస్లామీ హింద్ దేశవాసుల్ని ఈ విపత్కర స్థితి పట్ల అప్రమత్తం చేసి అన్ని వర్గాల ప్రజల మధ్య సహృద్భావాన్ని నెలకొల్పే నిమిత్తం 2016 ఆగస్టు 21వ తేదీ నుండి సెప్టెంబర్ 4వ తేదీ వరకు శాంతి మానవతా ఉద్యమం పేరిట దేశవ్యాప్త జనజాగరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఉద్యమం ద్వారా విభిన్న వర్గాల ప్రజల మధ్య అభిప్రాయ మార్పిడి ద్వారా పరస్పర అపోహాలు, అపార్థాల్ని దూరం చేయడం, నమ్మకం పునాదిగా మత సహృద్భావం, సద్భావనను పెంపొందించడం, మనం నమ్ముకున్న లౌకిక విలువల్ని పరిరక్షించడం కోసం కృషి చేయడం జరుగుతుంది. దీనికోసం అన్ని వర్గాల ప్రముఖుల్ని, సమాజ శ్రేయోభిలాషుల్ని, శాంతి ప్రియుల్ని ఐక్యపరచి సామరస్యాన్ని సాధించే ప్రయత్నం జరుగుతుంది. చర్చలు, గోష్ఠులు, శాంతి ర్యాలీల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చే కృషి జరుగుతుంది. కనుక సమాజంలోని శాంతి ప్రియులు, నిర్మాణాత్మక ఆలోచనలు కలవారు, శాంతి శ్రేయాల్ని అభిలషించే ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, మానవీయ విలువల్ని పరిరక్షించే తపన గలవారు, న్యాయవాదులు, విద్యార్థులు అందరూ చేయి చేయి కలిపి ఈ ఉద్యమాన్ని విజయవంతం చెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నాము. రండి, మతం కంటే మానవత్వమే ముఖ్యమని, మన కులమేదైనా మనందరం పరస్పరం సోదరులమని, మన మధ్య ఎలాంటి అడ్డుగోడల్ని సహించమని, శాంతి మా ఆయుధమని, సహనమే మన ఆభరణమని ఎలుగెత్తి చాటుదాం. ప్రగతి, వికాసాలు, సుఖ సంతోషాలు, మానవ విలువలు, శాంతి భద్రతలు, సోదరభావం, సమానత్వాలతో అలరారే సుందర సమాజాన్ని ఆవిష్కరించేందుకు చేయి చేయి కలిపి ముందుకు నడుద్దాం. జమాతే ఇస్లామీ హింద్, ఆంధ్రప్రదేశ్.